భయం అలుముకున్న వెంకటేశ్వర్ కాలనీ ఇరుకు సందుల్లో చలిగాలులు వీస్తున్నాయి. గుసగుసలు క్రమంగా బిగ్గర్రగా వినిపించసాగాయి. పుట్ట వెంకట మాధవి కనిపించకుండా పోయారు. ఆమె భర్త మాజీ సైనికుడు గురుమూర్తి ఓ భయానక కథ చెప్పాడు. తీవ్ర వాగ్వాదం, ప్రాణాంతక దెబ్బ, ఆ తర్వాత నిజాన్ని దాచడానికి చేసిన ప్రయత్నం. పోలీసులకు అనుమానం కలిగింది. కానీ ఆధారాలు ఓ దారుణ చిత్రాన్ని చూపిస్తున్నాయి. మీర్పేట్ ఇన్స్పెక్టర్ నాగరాజు మరియు ఆయన బృందం దర్యాప్తు ప్రారంభించారు. వారిపై ఒత్తిడి పెరుగుతోంది. సమయం తక్కువగా ఉంది. మాధవిని వెతికి ఆమె అదృశ్యానికి గల నిజాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర్ కాలనీ ప్రజలు సమాధానం కోసం, న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. పుట్ట వెంకట మాధవి ఇద్దరు పిల్లల తల్లి. ఆమె జీవితం కుటుంబం చుట్టూనే తిరిగేది. ఇంటి పనులు, పిల్లల సంరక్షణలోనే ఆమె రోజు గడిచిపోయేది. ఆమె భర్త గురుమూర్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. వారికి పెళ్లై 13 సంవత్సరాలు అయ్యింది. 13 సంవత్సరాల కళ్ళు ఇప్పుడు గతం అయిపోయాయి. మావి చాలా సాధారణ మనిషి. చిన్న చిన్న విషయాల్లోనే ఆమె అందాన్ని వెతుకునేది. పక్కంటి వారితో ఒక కప్పు టీ, తన తల్లితో ఫోన్లో మాట్లాడటం, పిల్లల నవ్వు, ఇవే ఆమెకు సంతోషాన్నిచ్చే. ఇప్పుడు ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. గురుమూర్తి చెప్పిన విషయం వింటే బుళ్ళు గగురు పొడుస్తుంది. వాగ్వాదంలో తాను మాధవుని కొట్టాన్ని, ఆ దెబ్బతో ఆమె చనిపోయిందని అతను చెప్పాడు. భయంతో ఆమె శరీరాన్ని బాత్రూంలోకి లాక్కెబ్లి ముక్కలుగా కోశాడు. ఆధారాలను తప్లగించాలని అనుకున్నాడు. శరీర భాగాలను ఉడబెట్టి, ఎముకలను పగులగొట్టి, సంచుల్లో నింపి చికెట్టిలో మీర్పేట్ చెరువులో పడేశాడు. ఇంటికి తిరిగి వచ్చి బాత్రూం శుభ్రం చేశాడు. నేరం జరిగిన ఆనవాళ్లను తొలగించడానికి ప్రయత్నించాడు. కాని కొన్ని మరకలు అంత తేలిగ్గా పోవు. అపరాధ భావన్, భీకరమైన ఆలోచనలు అతని వెంటాడాయి. పోలీసులు తికమకపడ్డారు. గురుమూర్తి చెప్పిన విషయం చాలా వివరంగా ఉంది. కాని శరీరం ఎక్కడ్, చెరువులో ఏమీ కనిపించలేదు. దర్యాప్తు ముందుకు సాగలేదు. ఫోరెన్సిక్ బృందం ఇంట్లో ఆధారాల కోసం శోధించింది. బ్లూ రేస్ టెక్నాలజీని ఉపయోగించి రక్తం, మానవ ఖంజాలం ఉన్నట్లు నిర్ధారించారు. ఆధారాలు పెరుగుతున్నాయి, కానీ అవన్నీ పరోక్ష ఆధారాలే. ఈ కేసు అందరినీ కలిచివేసింది. పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. కుటుంబం కంగిపోయింది. సమాజం దిగ్భ్రాంతికి గురైంది. పుట్ట వెంకట మాధవి అదృశ్యం కేసు ఓ భయానకమైన జికాపంగా మారింది. ఇంటి లోపల దాగి ఉన్న చీకటిని గుర్తు చేసింది. కొన్నిసార్లు నిజం ఎప్పటికీ బయటపడదని గుర్తు చేసింది.